లక్ష్మీదేవి తలుపు తట్టింది. సరస్వతి పాలు దుకాణం. లక్ష్మీదేవి తలుపు తట్టింది. జీవితంలో నేను భర్తను కోల్పోయి ఉన్న సర్వస్వాన్ని కోల్పోయి నిరాశంగా ఇలా ఉండిపోయిన నాకు జీ తెలుగు వారు మళ్ళీ నా పిల్లలు పెంచుకునే అవకాశం నాకు కలిగించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీరందరి సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. షాప్ అనుకున్నాం, దానికి సరిపడే సొమ్ము సాధించడానికి మీరు అందరూ ప్రయత్నించారు. ఇంకా చాలా మంది పాపం చేతులు ఎత్తారు కదా, వాళ్ళందరూ కూడా ప్రయత్నిద్దాం అనుకున్నారు కదా, అవునా? ఓ పని చేద్దాం, మొదటి బోని ఏమని ఇక్కడే మొదలెడదాం. కొంటారా పాల ప్యాకెట్లు? రెడీయా? ఓకే, సో మొదటి బోని చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? క్లాప్స్, కమ్ ఆన్. నీ పేరేంటి? అన్విత. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నావా? నువ్వు ఇప్పుడు పాల ప్యాకెట్ కొనుక్కుంటావా? ఎంత పెట్టి కొనుక్కుంటావు? 550. మీ పేరు? విమల. విమల గారు, మీరు ఎంత పెట్టుకున్నారు పాల ప్యాకెట్? 500 రూపీస్. ఎస్. మీ పేరు? మంగ గారు, ఎంత పెట్టుకుంటారు పాల ప్యాకెట్? 100 రూపీస్. రండమ్మా, అమ్మకి ఇవ్వండి. మీ పేరు? ప్రదీప్. నా పేరు కాదు సార్, మీ పేరు? ప్రదీప్ అండి. నా పేరు సార్ ప్రదీప్. ఆధార్ కార్డు తెచ్చారా? తెమ్మనరా? వద్దులేండి. మీ పేరు ప్రదీపేగా? ఇదిగో ప్రదీప్ అన్నయ్య, చెప్పండి. మీరు పాల ప్యాకెట్ ఎంత పెట్టుకుంటారు? 200 రూపీస్. క్లాప్స్, కమ్ ఆన్. ఈరోజు ఇక్కడ మీరు అందరూ కలిసి ముందుకొచ్చి ఏదైతే మొదటి బోనీ చేశారో వీళ్ళ ఈ పాల షాప్ కోసం, మీ వంతు మీరు అందించిన ఈ సహాయం నిజంగా చాలా గొప్పది. అండ్ అందరూ కలిసి ఇక్కడున్న ఈ 3, 4, 5, ఒక 5 కూడా లేవు ఆ పాల ప్యాకెట్లు, వాటిని కొనుక్కున్నందుకు వాళ్ళ చేతికి 4500 వచ్చాయి. నాకు తెలిసి నిజంగానే ఇప్పుడు ఆ బాబు ఇంటర్ చదవడానికి కూడా సరిపోతాయి. మొదటి సంవత్సరం అయినా పూర్తి చేయొచ్చు. ఈ డబ్బులతో ఆ పుస్తకాలైనా కొనుక్కోవచ్చు. సో మీ అందరితో, అతను 10th ఆపేసే అబ్బాయి ఇప్పుడు మీ అందరి వల్ల ఇంటర్ కూడా చదువుతాడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అండ్ అవి కాకుండా 11 12 13 and 14. ఎస్, నేను ఎవరెవరికైతే ఇచ్చానో బాల్ ఎవరెవరికి వచ్చిందో చేతుల పైకి ఎత్తండి అన్న. వెరీ గుడ్. తలకాయకి 200 రూపాయలు ఇచ్చి బాల్ తీసుకెళ్ళండి. అండ్ రోహని, కంగ్రాచులేషన్స్, సూపర్గా ఆడావు నువ్వు. అండ్ మనకు కావాల్సిన 10 దాటి 14 చేసావు. సో ఇప్పుడు నీ చేతుల మీద కానీ మీ పిన్నికి 35,000 రూపీస్ చెక్ అందిస్తాం, రైట్? లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే
ఓకే, సో చాలా కష్టపడి ఆడావు నువ్వు. అండ్ ఇక ఇప్పుడు ఆ ఇంటి మీద ఏదైతే 70,000 రూపాయల అప్పు ఉందో అది మొత్తం ఈ రోజుతో తీరిపోయింది. సో 70,000 రూపాయలు మీకు వచ్చేసాయి. సో ఆ ఇల్లు ఇప్పుడు మీ సొంతం అయింది. సో అమ్మకి అలా జరిగి అంటే నీకు తెలుసా అమ్మకు ఒంట్లో బాగాలేనప్పుడు? అమ్మ గురించి చిన్నప్పుడే తెలుసు, ఇప్పుడు తెలీదు. ఎంత వయసు తంది అప్పుడు? 5 సంవత్సరాలండి. 5 years. 5 years అప్పుడు. 5 years అండి. తినకు కూడా ఏం తెలియదు సరిగ్గా. తెలియదు సార్. ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసు, అప్పుడు చిన్నపిల్ల కదా, చనిపోయినప్పుడు కూడా పాప మా పిల్ల ఆడుతూనే నవ్వుతూనే ఉన్నదండి. ప్రాణమా నీ విన్నది నిజమా, నీ కన్నీళ్ళే నా చిరునవ్వా, హృదయమా నీ అది అమ్మగారు శవం పక్కన ఉన్నా కూడా ఆడుకుంది, పక్కన తెలియదు. ఇప్పటి నుంచి అన్నీ నీకు పిన్నే, సరేనా? అండ్ బాగా చదువుకుంటే పిన్నికి కూడా చాలా ఆనందం. అండ్ తప్పకుండా బాగా చదువుతావు. నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకున్నావు కదా, అవునా? ఇంజనీర్ అవుతావు తప్పకుండా. అండ్ సో ఇప్పుడు మీ సొంత ఇంట్లోకి మీరు వెళ్ళిపోతారు. నువ్వు అప్పుడు ఇంకా బాగా చదువుకోవచ్చు. ఓకే, ఏడవుతుంది. క్లాప్స్, కమ్ ఆన్, గట్టిగా. మా భవానీ తప్పకుండా అతి త్వరలో ఇంజనీర్ కాబోతోంది. అండ్ చాలా బాగా చదువుకుంటుంది. అండ్ వాళ్ళ పిన్నిని తనే బాగా చూసుకుంటుంది, మంచి ఉద్యోగం చేస్తూ. బాగా చూసుకుంటా మీ పిన్నిని? ఓకే, భవానీ గట్టిగా చప్పట్లు కొట్టండి, కమ్ ఆన్. కానీ భవానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి ఆడిన వాళ్ళందరూ డ్యాన్స్ చేయాలి. మరి ఇప్పుడు లాస్ట్ రౌండ్ నువ్వు ఆడావు కాబట్టి నువ్వు కంపల్సరీ డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు చేస్తావు డ్యాన్స్? కాల్ చేస్తే నీతో పాటు నేను కూడా డ్యాన్స్ చేస్తా, ఓకేనా? ఓకే, లెట్స్ గో, కమ్ ఆన్. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని, చిన్న జాజి పండగలే చేద్దామని, ఎతికి చూస్తాన్నా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని. ఈరోజు కనకదుర్గ గారు మీ ఇంటి మీద ఉన్న అప్పు, ఆ 70,000 అప్పు ఈ రోజుతో తీరిపోయింది. ఆ ఇల్లు మీ సొంతం అయింది. ఇంట్లో కూడా ఇప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ పక్కన పెడితే మీకు మామూలుగా అంటే మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు అని నేను అడుగుదాం అనుకున్నాను. నేను సంబంధాలు ఏమైనా వచ్చాయా? మీరు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారా?